చూడండి చక్కగా ఇవన్నీ అయిపోయింది. బౌల్లో తీసేసుకుందామండి. ఇలా చికెన్ ఫ్రై, కరివేపాకు చికెన్ ఫ్రై కావాలి అనుకున్న వాళ్ళు, దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో, దీనికి తయారు చేసే విధానం ఏందో కావాలనుకున్న వాళ్ళు వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. మంచి రెసిపీతో ముందుకు వచ్చానండి. కరివేపాకు చికెన్ ఫ్రై అండి. కరివేపాకుతో చికెన్ ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వచ్చేసి ఒక 10, కరివేపాకు వచ్చి 5-6 రెబ్బలు, పచ్చిమిరకాయలు వచ్చేసి ఒక 6-7 పచ్చిమిరకాయలు అండి, లవంగాయలు, చెక్క, జాస్పత్తి, ధనియాలు, ఇగోండి ధనియాలు, జీలకర్ర, ఇది సోపు అండి, కొంచెం సోపు, ఇవన్నీ పక్కన పెట్టుకుని, ఇదిగోండి చికెన్ వచ్చేసి 1 కేజీ చికెను, ఇవ్వండి 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ మనం బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని ఒక అరగంట ఆయిల్ పోసుకోవాలండి. ఈ గంటతో ఒక అరగంట ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఎండుమిర్చి వేయించుకోవాలండి. ఫస్ట్ ఎండుమిర్చి లైట్గా వేయించుకోవాలండి. ఎండుమిర్చి అనేవి లైట్గా వేయించుకోవాలి, మరి ఎక్కువ కాకుండా లైట్గా ముందు ఫస్ట్ వేయించుకోవాలి. మనం కేజీ చికెన్ ఉంది కదండి, కేజీ చికెన్ కోసం మనం 10 ఎండుమిర్చి తీసుకున్నామండి. చక్కగా మనకి వేగిపోయినాయి కండి. ఇవి తీసేసి మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం. మనం ఒక ప్లేట్లోకి ఇది కూడా వేసేసుకుందాం. ఆయిల్ ఉంది కండి, ఆయిల్లోకి కరివేపాకు, ఈ ఆయిల్లోకి కరివేపాకు కూడా లైట్గా వేయించుకున్నామండి. 10 రెబ్బలు సరిపోయిద్దండి కరివేపాకు. 10 రెబ్బలు అయితే సరిపోయింది. కేజీ చికెన్ కాదండి, కేజీ చికెన్లోకి మనం 10 రెబ్బలు కరివేపాకు సరిపోయింది. కరివేపాకు కూడా ఇలా ముడత పడిపోయినప్పుడు తీసేసుకోవాలండి. కరివేపాకు కూడా చక్కగా మనం తీసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ధనియాలు, జీలకర్ర అన్నీ మనం దినుసులన్నీ వేసేసుకోవాలండి అదే బాండీలో. మొత్తం లవంగాలు కూడా వేసుకోవాలండి. 4 లవంగాయలు కూడా వేసుకోవాలి అండి. ఇవి వేయించేటప్పుడు మంచి స్మెల్ వచ్చిందండి. మంచి స్మెల్ వచ్చిందంటే వేగిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఇది దించేసుకుందామండి. చూడండి, అదే బాండి మళ్ళీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. అదే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఎక్కువే పట్టిద్దండి. నేను 3 గంటలు ఆయిల్ పోతున్నానండి. ఈ గంటతో 3 గంటల ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కుతుంది కదా, వేడెక్కే ముందు మన ఇదిగోండి సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు 3 అండి. సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు 3. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మనం పసుపు వేసుకోవాలి. ఎప్పుడైనా ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే 1 స్పూను పసుపు, కర్రీలోకి వేయకుండా 1 స్పూన్ పసుపు, కొంచెం అండి గళ్ళుప్పు వేస్తున్నానండి. మీకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, తగినంత ఉప్పు. ఈ 2 వేస్తే ఉల్లిపాయలు మనకి తొందరగా మగ్గిపోతాయండి. ఉల్లిపాయలు అనేది మనకి తొందరగా మగ్గిపోతాయి. చక్కగా మనకి ఉల్లిపాయలు కొంచెం దగ్గరకు వచ్చేసినాయండి, బాగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. అల్లం వెల్లి పేస్ట్ 1 స్పూను, ఇవ్వండి. ఈ స్పూన్తో సరిపోయిద్దండి అల్లం వెల్లి పేస్ట్. మనం దినుసులన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేటట్టుగా మనం మగ్గించుకుందాం అండి. చక్కగా మనకు ఉల్లిపాయలు కూడా అల్లం వెల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలండి. చికెన్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కానీ కేజీ చికెన్ తీసుకున్నాం మనం. మీకు ఇష్టమైతే కేజీ తీసుకోవచ్చు, అర కేజీ అని తీసుకోవచ్చు, 1/4 కిలోతో కూడా చేసుకోవచ్చు అండి. మన ఇష్టం అండి. చికెన్ అనేది మన కులం కదండి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కువ పెద్ద మంట పెట్టుకోవాలండి. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరకాయలు కూడా 5-6 పచ్చిమిరకాయలు తీసుకొని అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని పెద్ద మంట పెట్టుకొని బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి. చికెన్ బాగా ఉడకాలి, ఆయిల్లోనే మగ్గిపోవాలి. ఇవన్నీ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చల్లారిని అండి. ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవి మిక్సీ మీరు కావాలంటే రోట్లోనే దంచుకోవచ్చు, నేనైతే మిక్సీ పడుతున్నానండి. చూడండి, ఇదిగోండి వాటర్ అంతా పైకి వస్తాయండి. ఈ వాటర్ అంతా ఇనిగిపోవాలి. ఈ వాటర్ అంతా ఇనిగిపోయేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలండి. మనం పెద్ద మంట పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి.
చూడండి చక్కగా మనకి ఇలా వేగిపోవాలండి. ముక్క ఫ్రై కదండి, ఫ్రైకి ఇలా వేగిపోయి ఆయిల్ అంతా చూడండి, ఇదిగోండి ఆయిల్ అంతా మనకి ఇలా పైకి వచ్చేయాలి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ముక్క ఇలా ఉడికిపోవాలి. ఇలా ఉడికితే ఉడికినట్టు అండి. ముక్క బాగా చూడండి చక్కగా మనకి ఇలా ఉడికిపోవాలి ముక్క. ఇదిగోండి చూడండి మన కరివేపాకు పొడి అండి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాగా అన్ని దినుసులు వేసుకొని ఇలా అండి పొడి ఇలా చేసుకోవాలి. చూసారా పొడి ఎలా ఉందో, ఇలా పొడి ఆడుతూ ఉండాలండి. ఈ పొడి ఇప్పుడు కర్రీలో కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి కొంచెం ఇంకా సరిపోయిద్దండి. మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, నాకైతే సరిపోయిద్దండి. కారం ఎక్కువ తిన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తిన్న వాళ్ళకి రైస్లోకి కూడా కావాలి కాబట్టి రైస్ అండి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పులకాల్లోకి బాగుంటుంది, పప్పులోకి నంచుకోవడానికి కూడా బాగుంటుందండి. ఈ ఫ్రై అనేది ఇలా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారా ఇంకా అయిపోయిందండి. ఒక్క నిమిషం ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. చూడండి మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మన రెస్టారెంట్ టైపులో కరివేపాకు చికెన్ ఫ్రై అండి. ఎంత బాగుందంటే చూసారా మనకి ఎంత బాగుందో, చూస్తేనే మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. మనం కొత్తిమీర కొంచెం వేసేసుకుందాం, ఇంకా దించేసుకుందామండి. అయిపోయిందండి. దించేసుకొని గాన్ చేసుకుందాం, బౌల్లోకి తోడేసుకుందాం. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి నొక్కండి ఫ్రెండ్స్. మేము ప్రతి వీడియో చేసేది మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది. బాయ్ ఫ్రెండ్స్.